yummy and cheesy paneer roll. Let's start. హాఫ్ లీటర్ పెరుగు తీసుకుని ఒక బౌల్లో వేయాలి. మనము ఈ ఇంగ్రీడియంట్స్తో ఏమంటారు పన్నీర్ రోల్ చేసుకోవచ్చు. కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, ఇంకా నిమ్మకాయ. ఇప్పుడు వేద్దాం. మాకు అల్లం పేస్ట్ లేకుండా నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. ఒక స్పూన్ వేయాలి అల్లం పేస్ట్. బాగా మిక్స్ చేయాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకోండి. కోసిన పన్నీర్ ముక్కలంతా వేసుకున్నాం. ఇప్పుడు మనం కొత్తిమీర ముందే కట్ చేసుకున్నాం. కొత్తిమీర కట్ చేసుకుని అలా వేసుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. సరిపడంత ఆట తీసుకుని 1 స్పూన్ ఉప్పు వేయాలి. ఇప్పుడు మనం కొంచెమే వాటర్ వేయాలి. నూనె వేయాలి. కొంచెం సరిపోతే నూనె వేయాలి. కొంచెం ఇట్లానే నీళ్ళు ఇంకా నూనె వేసుకుంటూ కలిపితే రెడీ అయిపోయింది రోటి పిండి. ఆయిల్ వేసుకుని పన్నీర్ వేయాలి. ఇప్పుడు బాగా కలపండి. ఇప్పుడు ఆ కర్రీ అవేలోపు మనం రోటి చేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు రోటి పైన మనం చేసుకున్న కర్రీ వేద్దాం. పైన ఇప్పుడు ఫోల్డ్ చేద్దాం. ఇది మర్చిపోయా ఆనియన్ వేయడం. కట్ చేసుకున్న వాటిలో కొన్ని ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు ఇది వేరే లాగా చేస్తున్నాం. సాస్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటాం. పక్కన ఉన్న పన్నీర్ వేద్దాం. ఆనియన్స్ చేసేయాలి. ఇప్పుడు మనం ఇట్లా క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం దానిపైన వేసేయాలి. సెకండ్ వన్ దగ్గర వేసేద్దాం. తర్వాత కావాలని తిరుగుతున్నావు అని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం ఆ రోటీ. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. బాగుంది, సూపర్ ఉంది. కానీ మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి బాగుంది